భద్రాచలం పట్టణంలో కూలిన భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఓ వ్యక్తి సజీవంగా ఉండడంతో ఎడతెరిపి లేకుండా అతన్ని రక్షించే ప్రయత్నాలను సహాయక బృందాలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో వ్యక్తిని అధికారులు ప్రాణాలతో బయటకు తీసినా కాపాడలేకపోయారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక చనిపోయిన వ్యక్తి కామేశ్వరరావుగా గుర్తించారు. శిథిలాల కింద ఉన్న ఉపేందర్ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కూలిన స్లాబ్ కిందకు కుంగిపోకుండా జాకీలను ఉంచారు. లోపలకు పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతున్నారు. ఇక బాధితుడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ మూడండి స్వరూపు కూరగాయలు కొట్టు కొండబాబు గారు భారీ చేద్దాం ఏమీ లేదు. జరిగింది ఈ టైం దాకా వస్తున్నా సార్, మీరు చెప్పండి నా ఎక్కడుందో. ఈ టైం దాకా ఎమ్మెల్యే గారు చూపించాడు. దాగమ్మా అయ్యి కాదమ్మా కొబ్బరి పడిపోతా ఉంటుంది. చిన్నది కాదు కాలు. భద్రాచలం పట్టణంలో భవనం కూలిన చోట సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భవనం కింద చిక్కుకున్నటువంటి ఒక వ్యక్తిని సహాయక బృందాలు బయటకు తీయగలిగారు, కానీ అతని ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. మరైతే ఇంకా శిథిలాల కింద ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ను కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతిరావు, ఏదైతే ఒకరు మృతి చెంది ఇంకో శిథిల వ్యవస్థలో చిక్కుకున్నటువంటి ఘటన భద్రాచలంలో పట్టణంలో చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆరంతస్తుల బిల్డింగ్ కుప్పకొలటంతో అయితే అందులో తాపికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందులో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సహాయ చర్యలు ఇక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్, ఇటు జిల్లా ఎస్పీ ఏదైతే ఈ జిల్లా ఎస్పీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలుగా ఇది మన సహాయ చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు ఇటు ఫారెస్ట్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. రాత్రి వరకు కూడా 2:30-3 గంటల సమయం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. నిన్న ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమయంలో అయితే అక్కడ కేకలు వినిపించడంతో అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తిని అయితే బయట తీసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఆక్సిజన్ అందించే విధంగా కూడా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం చేసి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య బిల్డింగ్ కుప్పకొల్ల పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తిని అయితే అర్ధరాత్రి వరకు అయితే తీసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరో వ్యక్తి ఉపేందర్ అనే వ్యక్తి కోసం అయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ డాగ్ స్క్వాడ్ ను కూడా పంపించి ఆ యొక్క వ్యక్తిని గుర్తించే పనులు అయితే ఇక్కడ పడ్డ పరిస్థితి. నిన్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో అయితే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా అర్ధరాత్రి వరకు కూడా 3 గంటల వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం, 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మించడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. గతంలో 30 ఏళ్ల కిందట ఈ యొక్క నిర్మాణం చేపట్టారు. ఈ 30 తర్వాత ఏదో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్లకు మాత్రమే ఈ యొక్క ఏజెన్సీ చట్టాల ప్రకారం అయితే 170 యాక్ట్ లో 2 అంతస్తుల వరకే పర్మిషన్ ఉంది. కానీ ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ శ్రీపతి అనే వ్యక్తి 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో ఉన్నటువంటి 30 ఏళ్ల కింద బిల్డింగ్ పైన ఈ యొక్క 5 అంతస్తులు నిర్మించడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా తెలిసింది. పక్కన మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్న శ్రీపతి అనే వ్యక్తి ఈ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆలయం ద్వారా ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా సొమ్ము చేసుకునే విధంగా అయితే ఆయన ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఏమైనా చూసుకో అధికారుల నిర్లక్ష్యంతో ఈ యొక్క ప్రాణ నష్టం జరిగింది అన్నట్టు కూడా స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం చెప్పాలి. ఇక్కడ ఎన్డీఆర్ బృందాలు కూడా పిలిపించి ఇక శిథిలాలని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కామేష్ను కూడా నిన్న అర్ధరాత్రి బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కాలు కావచ్చు, చేయగా పూర్తిగా పూర్తిస్థాయిలో నుజ్జు అనే పరిస్థితి, తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రి తరలించే క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి ఉంది. ఉపేంద్ర కోసం అయితే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏమైనా గతంలో చూసుకుంటే మాత్రం ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణాన్ని నిలిపేయాలంటూ కూడా ఐటీడీఏ పీఓ రాహుల్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ 5 నెలల నామమాత్రంగా ఆపారు. ఆ తర్వాత వర్క్
జరుగుతున్న సమయంలో అయితే ఈ ప్రమాదం జరిగిందని అయితే స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా నలుగురు ఏదైతే ఇక్కడ విధులు నిర్వహించారో ఆ తర్వాత మధ్యాహ్నం భోజన టైంలో వాళ్ళు ఎల్లుండొచ్చు లేదంటే శిథిలాల్లో ఉండొచ్చు అని కూడా ఇక్కడ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క శిథిలాలు తొలగిస్తే ఈ యొక్క ఉపేందర్ తో పాటు ఇంకా మరెవరైనా వ్యక్తులు ఉన్నారా అనేది తెలియాల్సింది శివ. అయితే తిరుపతిలో అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ బిల్డింగ్ లో ఎవరెవరు ఉన్నారు, అది నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ కింద తెలుస్తుంది కదా, ఎంతమంది ఉన్నారన్న దానికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ ఏమైనా ఉందా? నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే అక్కడ పనికి వచ్చిన వారు కావచ్చు, ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించి ఏమైనా కొంత క్లారిటీ వచ్చిన సిచ్యువేషన్ లేదా? ఎస్ శివ, ఏదైతే మనం చూసుకుంటే మాత్రం నిన్న ఉదయం నుంచి కూడా ఒక ఆరుగురు కూడా ఈ విధులు నిర్వహిస్తున్న సమయంలో అయితే ఇక్కడ స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన పరిస్థితి ఏంటంటే గత 5 నెలల నుంచి కూడా ఈ యొక్క విధులు నిర్వహించే పరిస్థితి, బిల్డింగ్ నిర్మాణం ఆపివేయాలని కూడా ఈ యొక్క అధికారులు ఆదేశించడంతో గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క వర్క్ నడుస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఉదయం సమయంలో అయితే ఒక ఆరుగురు వ్యక్తులు అయితే ఇక్కడ విధులు నిర్వహించారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక 2 మెస్సులు కావచ్చు, వేరే రాష్ట్రానికి సంబంధించిన వలస కూలీలు కూడా ఇక్కడ విధులు నిర్వహించారు అనేది స్థానికులు చెప్తారు. కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం ఇక్కడ ఇద్దరు ముగ్గురే ఉన్నారంటూ కూడా ఇంకొక ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఏదేమైనా ఈ శిథిలాలు తొలగిస్తే తప్ప మనకి ఈ యొక్క శిథిలాల కింద ఒక ఉపేందర్ అయినా కామేష్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సింది శివ. రైట్, థ్యాంక్ యూ తిరుపతిలో. ఏం చేయలేదు అయ్యగారిని చూసాగాను నేను. ఈ పని చూసుకో, ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? ఏంటి నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు, అర్థమైందా? నువ్వు డబ్బులు అడిగావు, నువ్వు డబ్బులు అడిగావు, సాక్ష్యం చెప్పు, సాక్ష్యం చెప్పు. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా నేను, మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా. చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు, నువ్వు నమ్ముకున్న దేవుడు వచ్చిన నన్ను ఏం చేయలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు వచ్చిన ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. సాగోదని చెప్పాను. 5 లక్షలు అడిగారు. 20 లక్షలు నువ్వు అడ్డం పెట్టుకుని అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. అందుకే నా దాకా వచ్చింది. నీ పుట్టుకేంటి? నువ్వెవడి? నీ పుట్టుకేంటి? నీ పుట్టుకేంటి?